ఏ ఇష్యూ అన్నా తేల్చేటప్పుడు మెజారిటీ ఎక్కడుంది అన్నది డిసైడ్ చేసి ఆ మెజారిటీ నిర్ణయాన్ని తేల్చాలి. అది డెమోక్రసీకి పిల్లర్. పంచాయతీలో జరిగినా పార్లమెంట్లో జరిగినా దాన్ని వక్రీకరించడానికి దాన్ని అతిక్రమించడానికి లేదు. మనకి ఈ ఒక్క బిల్లే ఇప్పటివరకు భారతదేశ పార్లమెంట్ చరిత్రలో ఈ ఒక్క బిల్లే మెజారిటీ ఎటుంది అన్న విషయం తేల్చకుండా తలుపులు మూసేసి అయిపోయిందన్నారు. తలుపులు మూసేసి రికార్డింగ్ చేయనప్పుడు అయిపోయిందన్నారు. నేను నీకెలా తెలుసురా అని నన్ను అడిగితే పార్లమెంట్ రికార్డే మీ అందరికీ తెలుసుంటే మీకు అనేకసార్లు చూపించాను. లోక్సభ రాజ్యసభ ముందు బెంచీల్లో కూర్చొని రాసినటువంటి వాళ్ళ రికార్డుని బట్టి తెలిసింది ఏంటంటే ఓటింగ్ అడుగుతూనే ఉన్నారు, ఓటింగ్ ఇవ్వలేదు స్పీకర్ గారు. అవసరం లేదని చెప్పారు. ప్రతి క్లాస్కి ఆవిడ క్లాస్ పేరు చదవగానే లేచి అమ్మా ఓటింగ్ పెట్టకపోతే తల్ల లెక్కెడతాను, తల్లన్న లెక్కట్టు అని అరుస్తుంటే తల్ల లెక్కట్టు కూడా పెట్టలేదు. ఆ అన్యాయం ఒక వ్యక్తికి జరిగింది కాదు, ఒక స్టేట్కి జరిగింది. దాని ఫలితాలు ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఆ వేళ నుంచి ఈ వేళ వరకు రెవెన్యూ లోటు లేకుండా ఒక్క సంవత్సరం కూడా ఈ రాష్ట్రం జరగలేదు. ప్రతి బడ్జెట్లోనూ రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు అంటేనే దరిద్రం. మీకు ఫిస్కల్ డెఫిసిట్ వల్ల దరిద్రం ఉండదు, ఎందుకంటే దానికి సంబంధించిన ప్రాపర్టీస్ కనబడుతున్నాయి అనుకోండి. అప్పు చేసి ఆస్తి కొంటే నష్టమే ఉండదు. అప్పు చేసి మనం భోజనం తింటున్నాం అంటే పరిస్థితి ఏంటి? నడపలేకపోతున్నాం అనమాట. ఎప్పుడు రెవెన్యూ డెఫిసిట్టే. మీరు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు ఎప్పుడూ రెవెన్యూ డెఫిసిట్ ఉండదు. వెరీ రేరు. 10 ఏళ్ళకి ఓవర్ డ్రాఫ్ట్ మీదకి వెళ్ళదు అసలు. రోషయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడైతే ఆయన గర్వంగా చెప్పేవాడు, ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవడం అంటేనే అప్పని.